వెల్కమ్ టు నెట్9 టీవీ న్యూస్. మరి ముందుగా నెట్9 టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి ఈ విజయదశమి రోజు మరి ప్రజలందరూ వాళ్ళు ఒక చిన్న ఆందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్లో కూడా అర్థమయ్యే ఉంటుంది. మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఏంటి, విజయదశమి శుభాకాంక్షలు ఏంటి అని తిట్టుకుంటారు ఖచ్చితంగా. అయినా పర్వాలేదు, కాకపోతే మీకోసం మేము చెప్పాలి కదా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని. చాలామందికి ఇప్పటికే చాలా వరకు దిగాలుగా ఉన్నారు. అదే కాకుండా మరి ఈ పెత్తాల అమావాస్య వచ్చి అందులో నవరాత్రులు కూడా, ఈ నవరాత్రులు అంటే ఖచ్చితంగా అందరి నియమ నిష్టలతోటి పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ నవరాత్రులు పాటించిన తర్వాత విజయదశమి రోజు మాత్రము చాలా ఘనంగా వేడుకలు జరిపించుకుంటూ ఉంటారు. అందులో తెలంగాణ ప్రజలకి మరి ముక్క కావాలి, చుక్క కావాలి. ముక్క ఉంటేనే చుక్క, చుక్క ఉంటేనే ముక్క, ఈ రెండు కావాలి. దసరా పండుగ అంటేనే వీటితో మొదలు పెడతారు. పొద్దున్నే లేవడము, తలస్నానాలు చేసుకోవడము, పూజ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని చక్కగా ఇలాంటి చికెన్, మటన్, తలకూర, బోటి, ఫిష్ అన్నీ మాంసాహారంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వండుకోవడము. చక్కగా తెలంగాణ ప్రజలు సకినాలని కొంతమంది అంటారు, మురుకులని కొంతమంది అంటారు. అలాంటివన్నీ చేసుకొని పిండి వంటలు చేసుకొని చక్కగా పూరీలు చేసుకొని అన్నీ చెక్కలని కొందరు అంటారు, కారప్పలని కొందరు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేసుకొని ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులతోటి పండగ జరుపుకుంటాడు. అలాంటిది ఈసారి మాత్రం గాంధీ జయంతి కూడా అదే రోజు రావడం అనేది ఓ పక్క విశేషమైతే, ఓ పక్క కొద్దిగా నర్వస్గా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి మాంసంతో కూడినటువంటి మాంస ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దసరా రోజు మాంసం షాపులన్నీ బంద్ చేయాలని జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా మరి ఏకీభవిస్తూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 1955 533B ప్రకారంగా కూడా ఆ రోజే గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రావడం, మరి విజయదశమి రావడం. విజయదశమి అనేది నెక్స్ట్ డే అయినా జరుపుకోవచ్చు, కానీ ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి ఆ గాంధీ జయంతికి మనం ప్రాముఖ్యత ఇచ్చి ఆ రోజు ఖచ్చితంగా మాంసం దుకాణాలు, మందు దుకాణాలు కూడా. మరి మాంసం దుకాణాలు ఒక్కటే బంద్ చేస్తారనుకున్నారా? లేదు. మరి మందు ప్రియులు మాంసం తినకుండానైనా ఉంటారేమో, మందు తాగకుండా ఉండలేరు కదా. అలాంటిది మరి మందు ప్రియులకు కూడా ఇది బ్యాడ్ న్యూసే ఓ పరంగా చెప్పాలంటే. ఆ రోజు మద్యం దుకాణాలు బంద్, మాంసం దుకాణాలు బంద్. ఈ బంద్ ప్రకటించింది కూడా మరి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రకటించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు కూడా మరి ఈ బృందం అంతా కూడా, జిహెచ్ఎంసీ బృందం అంతా చర్యలు చేపట్టాల్సిందిగా కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఆంక్షలు జారీ చేయడంతో మరి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలైతే అయోమయానికి గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఎందుకంటే దసరా వచ్చిందంటే అందరికీ తెలిసిందే. ఊర్లల్లో మాత్రము నిజంగా హైదరాబాద్ నగరం నుంచి అందరూ తరలి వెళ్ళిపోయి వాళ్ళ స్వగ్రామాలలో వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా పల్లెటూరు వాతావరణంలో నాటుకోడి పులుసు వండుకొని మంచి తిని కూర్చోవాల, దసరా రోజు జమ్మి పంచుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత చక్కగా ఉంటుందని ఎంతోమంది ఆశతో ఉంటారు దసరా వచ్చింది అంటే. అలాంటిది ఈసారి దసరా రోజు ఏం చెయ్యాలి అనే విధంగా కూడా మారిపోయింది. తెచ్చుకున్న నాటుకోళ్ళు ఇంకో రోజుకు అలాగే ఉంచాల్సి వస్తుంది. తెచ్చుకున్న గొర్రె పొడేళ్ళు, మేకలు అన్నీ కూడా అలాగే పెట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మందు దుకాణాలు క్లోజ్లో ఉంటాయి. అమ్మో, మందు ప్రియులు మాత్రం ముందు జాగ్రత్తలో ఉంటారండి వాస్తవంగా. ఎందుకంటే ఒకరోజు ముందే తీసుకెళ్ళి పెట్టేసుకుంటారు, దాచేసుకుంటారు. అమ్మో రేపు ఎట్లాగో అక్టోబర్ 2 కదా, గాంధీ జయంతి కదా, రేపు దొరకదు కదా అని నార్మల్ డేస్లలోనే వాళ్ళు ఓ రోజు ముందో 2 రోజుల ముందో తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేసుకుని ఇంట్లో దాచేసుకుంటారు. అలాంటిది దసరా పండుగ వస్తుంది, అలా దాచేసుకుంటారు. కాకపోతే అసలైతే గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం రెండు ముట్టకూడదు. అందుకే మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు బంద్ చేయాలి అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కఠినంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాన్ని ఏకీభవించి తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవ్వాలి అని చెప్పేసి కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదో రకంగానైతే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి
బ్యాడ్ న్యూసే. మాంసం ప్రియులకి అలాగే ఇటు మందు ప్రియులకైతే పక్కాగా ఈసారి 2025వ సంవత్సరంలో దసరా మాత్రము బ్యాడ్ న్యూసే అని చెప్పుకోవాలి. మరి ఈ బ్యాడ్ థింక్లోనే గుడ్గా అంటే ఎలాగైతే డిసప్పాయింట్లో ఉన్నారో, పాపం అయోమయంలో ఉన్నారో, ఆలోచిస్తున్నారో, అద్దకి రెండింతలు విజయదశమిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.